ధరించుకుని గంగలోకి దూకేయడానికి వెళ్ళిపోతున్నారు. ఆకాశత్వం ఏర్పడింది. ఏమని ఏర్పడింది? రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసేది కానీ ఎలాగో ప్రసాదం తినకుండా సాష్టాంగ నమస్కారం చేయకుండా వచ్చారు. అందుచేత ఎలా జరిగింది? చిన్నగా వెళ్ళి ఆ యొక్క రమాసహిత సత్యనారాయణ స్వామికి సాష్టాంగ నమస్కారం అపరాధ నమస్కారం చేసి ప్రసాదం తిని వచ్చినట్టయితే భర్తలు ఇద్దరు లభించగలరని చెప్పేసి పడింది. చిన్నగా నది దగ్గరికి వెళ్ళి నది దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి రమాసహిత సత్యనారాయణ స్వామి సాష్టాంగ నమస్కారం అపరాధ నమస్కారం చేసి ప్రసాదం తిని కొద్దిగా ప్రసాదం నది ఒడ్డుకి తెచ్చారు. ఆ పడవ తేలిందట, నదికి దగ్గరికి వచ్చింది. కిందకి మనం ఇంటికి వెళ్ళిపోతే దంపత సహితంగా రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మర్చిపోతావేమో మళ్ళీ అని చెప్పేసి ఆ యొక్క సావుగారు ఆ యొక్క సాగర్ వాళ్ళు పిలిపించుకుని సమస్త పూజా బ్రాహ్మణులు పిలిపించుకుని నది ఒడ్డునే రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. ఎప్పుడైతే చేసుకున్నారో సుఖశాంతులతోటి ధనధాన్యాలతోటి తొలతూగుతూ ఉన్నట్టండి. ప్రతి సంవత్సరం మానకుండా విడవకుండా వ్రతం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క యమనందు దరిద్ర బాధలన్నీ కూడా పోయి సుఖాన్ని అవసరిస్తున్నారటండి. అంతకాలం నందు విష్ణు సాధ్యం పొందారటండి. అతః చతుర్థోధ్యాయ సమాప్తః. రమా రమణ గోవింద గోవింద. అడ్డాలకు రవి అడ్డాలకు